ఆయన ఆయన బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? చూస్తున్నా అమ్మా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ గారు. తనూజ కన్వీనియన్స్ ని బట్టి మనుషులని వాడుతుంది అని చెప్పేసి దివ్య ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఏదన్నా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? దివ్యనే అలా చేస్తుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా భరణి గారు తనుజ బాండింగ్ ఈమె ఎప్పుడు కానీ తప్పు పడుతుంది. అది కాకుండా నిన్న వాళ్ళ కూతురు వచ్చారు కదా, భరణి గారి కూతురు, ఎంతసేపు తనుజ గారితో క్లోజ్ గా ఉండడం వల్ల ఈమె ఫీల్ అయిపోయింది. ఏంది ఎంత చేసినా కూడా తనుజకే పోయి అతుక్కుంటుంది, చేస్తున్నారు, నేను ఇంత క్లోజ్ గా ఉన్నా కూడా భరణి గారికి నన్ను ఎవరిని పట్టించుకోవట్లేదు అనేసి ఈమెనే అసలు అలా చేస్తుంది అనమాట. టార్గెట్ చేసేది ఎవరంటే దివ్య గారి, తనుజ గారు కాదు. అంటే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయిందా అని అంటారా మరి భరణి గారి విషయంలో? ఎవరి మదర్ వచ్చినప్పుడు? దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వర్కౌట్ అయిందండి. నేను బేసిక్ గా దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నేను చూడలేదు, బట్ వీళ్ళు భరణి గారు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అయితే నేను చూశాను. అప్పుడు దివ్య గారి మొహం చూడాలి, అసలు వాడిపోయింది. అసలు తనుజ గారి దగ్గర పోయి మీరు నా ఫేవరెట్ అని వాళ్ళ భరణి గారి కూతురు చెప్తుంటే చాలా ఫీల్ అయిపోయింది. తనుజకి మా టీవీ నుంచి సపోర్ట్ ఉంది అని అంటున్నారు కదా అన్న, మరి దాని గురించి ఏం చెప్తారు? అలా షార్మా నుంచి సపోర్ట్ ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇప్పుడు ఎందుకు అంత ఐఎస్ చేస్తున్నారు? ఇప్పుడు అతనే పైకి వచ్చాడు కదా, కామన్ మ్యాన్ అని చెప్పేసి అతను బాహుబలి మ్యూజిక్ లేసి మరీ లేపుతున్నారు కదా. మరి అలాంటప్పుడు సపోర్ట్ ఉన్నప్పుడు మరి ఆమెనే లేపాలి కదా. అలా ఏం లేదండి, బిగ్ బాస్ ఎప్పుడు కానీ అట్లా వన్ సైడ్ ఎప్పుడు పెట్టదు. ఎవరు జెన్యున్ గా ఆడితే వాళ్ళకే కప్పిస్తారు. అంటే మాస్క్ వేసుకున్నట్టు ఎవరు కనిపిస్తున్నారు అన్న మీకు హౌస్ లో? దివ్య ఉన్నారు మాస్క్ వేసుకొని, ఇమానుల్ కూడా ఉన్నాడు మాస్క్ వేసుకునే ఉన్నాడు. ఇప్పుడు 10 వారాలు ఆయన ఎప్పుడు కానీ నామినేషన్ లోకి రాలేదండి. 10 వారాలు ఎంటర్టైన్మెంట్ మంచిగా చేసుకున్నాడు. ఎవడైతే నామినేషన్ లో పోయినాడో ఆ ప్రెషర్ ని తీసుకున్నాడు, ఎలా ఉంటాడు అనేది మనం ఇమానుల్ మొహంలో ఈ వారం చూసాం. సో ఎక్కడో ఎంటర్టైన్మెంట్ పరంగా ఆయన తోపు ఒప్పుకుంటాం, బట్ గేమ్ పరంగా వచ్చినప్పుడు ఎక్కడో కొంచెం కన్నింగ్ గేమ్ ఉంది అని అనిపిస్తుంది నాకు ఇమానుల్ లో. కానీ టైటిల్ వరకు వెళ్ళాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తనుజ గారు ఉన్నారు, ఇమానుల్ కూడా ఉన్నారు బేసిక్ గా. బట్ వీళ్ళు ముగ్గురులో కంపేర్ చేస్తే తనుజ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ నెంబర్ 2, నెంబర్ 3 లో ఇమానుల్ పెడతాను నేనైతే. టాప్ 5 కి వరకు వస్తే మరి టాప్ 2 విషయానికి వస్తే ఎవరు ఉంటారు? ఈ విన్నర్ ఎవరైతే రన్నర్ ఎవరైతే? టాప్ 1 తనుజ అండి, టాప్ 2 పవన్ కళ్యాణ్ అండి, టాప్ 3 ఇమానుల్ అండి, టాప్ 4 సంజనా గారిని పెట్టచ్చు. ఎందుకంటే ఒక బిడ్డను వదిలేసి పాపం నేను చూసాం కదా, ఆమె చాలా ఎఫెక్ట్ పెడుతుంది, ఆమెను పెట్టచ్చు. సుమన్ శెట్టి గారు టాప్ 5. ఇది టాప్ 5 అండి.